తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. క్షమాపణ అడుగుతావా లేకపోతే గెంటేయమంటావా? ఆగు. రేయ్, సింధు ఏం తప్పు చేసిందన్రా? మీ అమ్మ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పడానికి చెప్పు. సింధు మా ఇంట్లోకి రావడం కోసం నీకు లేని జబ్బుని క్రియేట్ చేసి మమ్మల్నందరినీ మోసం చేయడం తప్పు కాదా భాగ్యం? తప్పు కాదా? ఓహో, సింధు చేసింది తప్పన్నమాట, నటిస్తుందన్నమాట. సరేరా, పిల్లల కోసం నీకోసం అందరూ ఒకే కుటుంబంలాగా కలిసి ఉండడం కోసం సింధు చేసింది తప్పే. మరి మీరందరూ ఏం చేశారా? మీరు చేసింది తప్పులు కాదా? నేను ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి మీరందరూ తప్పుల మీద తప్పు, తప్పుల మీద తప్పు చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు నా ముందు నటిస్తూనే ఉన్నారు కదరా. ఏమే దమయంతి, నువ్వు ఏ తప్పు చేయలేదా? నీ కోడలు సింధుకు పుట్టిన పిల్లల్ని దొంగతనంగా పురిట్లోనే ఎత్తుకొచ్చేశావు. మరి దీన్నేమంటారే? అది తప్పు కాదా? సింధు కన్న పిల్లల్ని తనకు కాకుండా చేయడం కోసం, సింధు ఈ ఇంటి కోడలుగా ఈ ఇంటికి రాకుండా ఉండడం కోసం బజార్లో పోయే సంధ్యని తీసుకొచ్చి నాటకవాడి యష్కి భార్యని చేశావు, పిల్లలకి తల్లిని చేశావు. దాన్ని నువ్వు కోడలుగా కూడా చేసుకోవాలనుకున్నావు కదే, అది నీ తప్పు కాదా? తప్పు కాదా? ఈ సింధు తన పిల్లల కోసం ఈ ఇంటి గుమ్మం తొక్కితే వీళ్ళు నీకు పుట్టిన పిల్లలు కాదు, సంజకు పుట్టిన పిల్లలని పచ్చి అబద్ధం ఆడావు. అయినా సరే పిల్లల కోసం సింధు పోరాటం చేస్తూనే ఆ సంజని, కన్యాకుమారిని అడ్డం పెట్టుకుని నా మనోరాల్ని నానా రకాలుగా హింసలు పెట్టి బాధ పెట్టావు కదే. మరి నువ్వు చేసిందేంటి? తప్పు కదా? చెప్పు, ఇది తప్పు కాదా? దీన్నేమంటారే? చెప్పవే. ఏ ఆడదాని జీవితంలోనైనా ఉండేది తల్లిదండ్రులు, భర్త, పిల్లలు వీళ్లే ఉంటారు. సరే, సింధు దురదృష్టం, దాని తండ్రి దూరమై వెళ్ళిపోయాడు. తన తల్లిని, మేనత్తని వదిలేసి వాళ్ళకి చెప్పకుండా వచ్చేసింది. దానికి ఇంట్లో ఏం జరుగుతుందే? భర్తున్న దగ్గర కాలేదు. తన బిడ్డల భవిష్యత్తు ఎక్కడ నాశనం అవుతుందోనన్న బాధతో అందరం ఒకే కుటుంబంలా బ్రతికితే బ్రతకాలనే సింధు ఇదంతా చేసిందే. కానీ నువ్వేం చేసావు దమయంతి?
సింధు ఎవరితోనో తిరిగిందని నిజం కాని నిందల్ని పట్టుకుని నీలో పుట్టిన అనుమానాన్ని పెనుభూతం చేసుకున్నావు. ఇదంతా నువ్వు చేసిన తప్పు కదా? ఎరా చంద్ర, నువ్వే తప్పు చేయలేదా? ఇంట్లో ఇంత జరుగుతున్నా కనీసం నేనున్నాను, ఈ ఇంటి పెద్దగా నాకొక మాట కూడా చెప్పకుండా సైలెంట్ గా ఉన్నావు కదరా. అన్నీ నా దగ్గర దాచిపెట్టావు. పెళ్ళాం తప్పు చేస్తున్నా, కొడుకు తప్పుడు మాటల్ని విని భార్యాభర్తలు దూరం అవుతున్నా అన్నీ తెలిసి మౌనంగా ఉన్నావు. తండ్రిగా కొడుకు కోడలి కాపురం సరిదిద్దాలన్న బాధ్యత తండ్రిగా నీకు లేదా? పెళ్ళానికి భయపడి నోరు మెదపకుండా సైలెంట్ గా ఉన్నావే, అది నువ్వు చేసిన తప్పు కాదా? చెప్పరా, తప్పు కాదా? ఎరయేష్, నువ్వే తప్పు చేయలేదా? తప్పులన్నీ సింధునే చేసిందా? ఎరా, నీ పెళ్ళం ఘోరమైన తప్పులు చేసిందని అది నీ కళ్ళతో చూడకుండానే నిందలు మోపేసి సింధుని అనుమానించి దాని మెళ్ళో కట్టిన తాళిని నీ చేతులతోనే తెంచేశావు కదరా. నీ పెళ్ళం కళ్ళ ముందే డబ్బులిస్తే నాటకవాడే ఆ కిరాయి మనిషి అదేరా ఆ సంధ్య. ఆ సంధ్య నీ భార్య అనే అబద్ధాన్ని చెప్పుకుంటూ తప్పుల మీద తప్పులు చేస్తూ కూడా సింధుని మోసం చేసి కూడా అదేదో గొప్ప పనిగా చెప్పుకుంటూ తిరిగావే, నువ్వు చేసిందేంట్రా? అది తప్పు కాదా? మీ అమ్మ సింధు పిల్లల్ని ఎత్తుకొచ్చేసినప్పుడు నాన్నగా నా పిల్లలు నా దగ్గర పెరుగుతారు అని నువ్వు ఆనందపడ్డావే తప్ప పురుట్లోనే పిల్లలు చనిపోయారనే అబద్ధం చెప్పి ఆ బిడ్డలు సింధు కళ్ళ ముందున్నా నీకు పుట్టలేదని మీ అమ్మ చెప్పినప్పుడు నువ్వు ఖండించకుండా ఉన్నావే, అది నువ్వు చేసిన తప్పు కాదా? మీ అమ్మ చేసిన తప్పుల్ని మోసాల్ని అన్నిటిని నువ్వు సమర్థించుకుంటూ వచ్చావు కదరా. కనీసం నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా బామ్మ, నేను సింధు విడిపోయాము, ఇప్పుడు మేమిద్దరం భార్యాభర్తలు కాదు అని నాతో ఒక్క మాట అయినా చెప్పావారా? లేదే, చెప్పలేదు. మీ అమ్మ చెప్పినట్టుగా విని సింధుని నా ముందు భర్తగా నటించావు కదరా. ఏ, నువ్వు చేసింది తప్పు కాదా? మాట్లాడవేంట్రా, నువ్వు చేసింది తప్పు కాదా? అదిగో అదుంది కదా దమయంతి, నీ పెద్ద కోడలు, ఇది మాత్రం తక్కువ తిందా? అబ్బో, ఇది చాలా ముదురు. ఎంతైనా నీ కోడలు కదా దమయంతి, అందుకే దీనికన్నీ నీ బుద్ధిలే వచ్చాయి.